అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. అయితే నేను మొన్న దీని ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అండి. యూట్యూబ్‌లో ఒక షాపింగ్ వీడియో చూసి చీరలు ఆర్డర్ చేశానండి. ఆ చీరలు ఆర్డర్ చేసిన ఆయన మనకి వీడియోలో ఒక రేటు చెప్పి బయట నేను ఫోన్ చేసినప్పుడు ఇంకొక రేట్ అయితే చెప్పారు. అయితే ఆ ఫుల్ డీటెయిల్స్ అంతా అతను ఏం చేశాడు అనేది నేను వాట్సాప్‌లో చేసిన మెసేజ్‌లతో సహా వీడియో అయితే అప్లోడ్ చేశాను. కంపల్సరీ ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఓకేనండి. అయితే నేను చీరలు అయితే పార్సల్ వచ్చేసిందండి. చూసారు కదా మనకి చీరలు ఎలా ఉన్నాయి అనేది. 5 కలర్లు తీసుకున్నాను. డిజైన్ అయితే సేమ్ ఒకలానే ఉంటుంది. కానీ నేను ఎందుకు తీసుకున్నానంటే సమ్మర్ కదా, లెనిన్ కాటను అనేసి చెప్పారండి. దానివల్ల బాగుంటాయి అనే ఉద్దేశంతో తీసుకున్నాను. కానీ ఇది లెనిన్ కాటన్ లాగా అయితే లేవండి. ఎక్కువగా మనకి ఇప్పుడు కాటన్ సిల్కు అని చెప్తాం కదా, అలా అయితే వచ్చాయండి. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే లెనిన్ కాటన్ 2 కట్ శారీసు రూ. 80 పడుతుందని చెప్పారు. కానీ మనకి వీడియో చూసాం కదండి, రూ. 100 నేను ఫోన్ చేసినప్పుడు రూ. 100 తీసేసుకున్నారు. సర్లేండి, కానీ చీరలైనా మంచి క్వాలిటీతో రావాలి కదా. చీరలు కూడా మనకి పోలిస్టర్ కాటన్ సిల్క్ అంటాం కదా, సేమ్ ఇంకా మొత్తం పోలిస్టర్ మిక్స్ అయి ఉంటుంది. అలా అయితే ఉన్నాయి మనకి. చూడండి, చాలా డెలికేట్గా ఉంది క్లాత్ అయితే కనుక. ఇంకా మనం లెనిన్ కాటన్ అయితే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ క్వాలిటీ అలా లేదు. దయచేసి ఎవరైనా మీరు ఇలా యూట్యూబ్ వీడియోలో చూసి మోసపోకుండా ఉండడం కోసం అనేసి నేనైతే ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. అంతేనండి, ఏమీ లేదు. మీరు ఒకవేళ ఏదైనా కొత్తగా షాపింగ్ అంటే బట్టల షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఇలాగా యూట్యూబ్లో వీడియోలు చూసి, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసి ఆర్డర్లు చేయకండి. మీకు పూర్తిగా తెలుసుంటే, లేకుంటే ఎవరైనా ముందు ఇలా ఆర్డర్ చేసుకుని బాగుంది పర్లేదు వాళ్ళు జెన్యున్గానే మనకు అన్నీ పంపిస్తున్నారు, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తే అలాంటిటప్పుడు ఒకవేళ ఆర్డర్ చేసుకోండి. కొత్తగా షాప్ పెట్టాలన్నా, చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీరు ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల చాలా చాలా మోసాలు ఉంటున్నాయండి. వీడియోలో ఒకలా చెప్తున్నారు, బయట ఇంకొకలాగా అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్త పడాలి. ఒక రూ. 10 రూ. 100 మనకి కష్టపడితేనే వస్తాయండి. ఊరికనే ఎవ్వరికి రావు కదా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అయితే నేనైతే కనుక ఏ యొక్క యూట్యూబ్ వీడియో చూసి నేను ఈ చీరలు ఆర్డర్ చేశాను అనేది నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి, కంపల్సరీ చూడండి. అదే కాకుండా నేను దీని ముందు వీడియో కూడా ఆర్డర్ చేసినప్పుడు వాట్సాప్లో ఆయన ఎక్స్ట్రా ఎంత తీసుకున్నారు ఏంటి అనేది ఒక వీడియో చేశాను అన్నాను కదా, అది చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. దీన్ని నేను ఎండింగ్లో ఇస్తాను, కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరైనా కొత్తగా ఇలా షాపింగ్ చేయాలనుకున్నా కానీ దయచేసి ఫ్రెండ్ మీరు స్వయంగా, నేను నా వీడియోల్లో ఎప్పుడు కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా తెచ్చుకునేది మనం కళ్ళారా చూసి నచ్చితే తీసుకుంటాము, లేకుంటే వేరే షాప్కి వెళ్తాం. ఇది అలా కాదు, ఆర్డర్ చేసేసుకుంటాము. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, ఆర్డర్ చేసుకుంటాము. ఆ వీడియో పెట్టిన వాళ్ళు వాళ్ళు వీడియో పెట్టిన వాళ్ళు ఒకరు ఉంటారండి, షాపు వాళ్ళు ఇంకొకరు ఉంటారు. కాబట్టి మనం వీడియో పెట్టిన వాళ్ళకి ఫోన్ చేస్తే, మెసేజ్ చేసామనుకోండి కామెంట్ బాక్స్లో, లేదు వాళ్ళ నెంబరు నేను డిస్ప్లే మీద ఇచ్చాను చూడండి వాళ్ళకి చేయండి అని చెప్తారు. వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో వాళ్ళు ఆన్సర్ ఇవ్వరు. అలా ఉంటుంది. అదే మనం స్వయంగా షాప్కి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, మనకు నచ్చితే తీసుకుంటాం, లేకుంటే లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, సారీ బిజినెస్ కానీ ఇలాగా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకన్నా స్వయంగా వెళ్ళి మీకు నచ్చితే తీసుకోవడం, లేకుంటే మానేయడం, ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్లో అంతా కూడా మోసమే ఎక్కువ ఉంటుందండి. ఎక్కడ కూడా జెన్యున్గా చేసేవాళ్ళు మనకి ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా వ్యూస్ కోసం ఏం చెప్తున్నారో ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది. పైన థంబ్నెయిల్ ఒకటి పెడుతున్నారు, లోపల వీడియో చూస్తే ఇంకొకటి ఉంటుంది. అలాగే వీడియోలో ఒకటి చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి చూసినా ఫోన్ చేసినా వేరేలా జరుగుతుంది.
ఎందుకంటే వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు మంచిగా వ్యూస్ వచ్చి సక్సెస్ అవుతే చాలు అనుకుంటున్నారు తప్ప ఎదుటి వాళ్ళు ఎలా అయిపోయినా మనకు పర్లేదని అనుకుంటున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళకే నష్టమని ఎక్కడా కూడా తెలుసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మనము వాళ్ళ వీడియో చూసి ఆ షాప్కి ఆర్డర్ చేస్తాం ఏదైనా కానీ. ఆర్డర్ చేసిన తర్వాత అవి సరిగా వస్తేనే కదా మళ్ళీ ఇంకొకసారి మనం మంచిగా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుంటా ఇంకొకరికి కూడా మనం చెప్తాము, అక్కడ ఆ షాప్లో చాలా బాగున్నాయి, మీరు తీసుకోండి, ఈ షాపు చాలా జెన్యున్గా ఉంటారు అని చెప్పడానికి మనకు అవకాశం లేకుండా ఒక్క 10 రూపాయల కోసం మోసం చేస్తున్నారు, 100 రూపాయలను పోగొట్టుకుంటున్నారని నేనైతే అంటాను ఫ్రెండ్స్. కంపల్సరీ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్వయంగా షాప్కి వెళ్ళడం మంచిది. లేకుంటే కొంతమంది రివ్యూలు చూడండి, మంచి పర్లేదు ఈ షాప్ జెన్యునే, ఇక్కడ తీసుకోవచ్చని కొంతమంది వీడియోస్ పెడుతున్నారు కదా, అలా జెన్యున్గా ఉంది అంటేనే తీసుకోండి. అది కాకుండా మనము మీషో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, రిటర్న్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా యూట్యూబ్ వీడియోల్లో చూసి ఆర్డర్ చేసుకునే రిటర్న్ ఉండదు, ఏముండదు. మనకి నచ్చినా నచ్చకపోయినా వాడు ఏ చెత్త క్లాత్ పంపించినా కానీ కంపల్సరీ తీసుకోవాల్సిందే. అలా అయితే ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ మరొకసారి మీ అందరికైతే గుర్తు చేస్తున్నాను, ఒక్కొక్కరు ఏముంది కంగారుగా ఆర్డర్ చేసేసుకుంటారు. అవి అంటే ఏమీ ఆలోచించరు, వీడియోలో చాలా అందంగా నీట్గా కనిపించడంతో ఏం చేస్తారంటే ఆర్డర్ చేసేసుకుంటారు. మనకి వాళ్ళు పంపించేది వేరే. 10 సార్లు ఆలోచించి ఆర్డర్ చేయడం అనేది చాలా మంచిదండి. వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకొకరికి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొకరికి వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. దయచేసి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.